సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇక్కడ అంత ఈజీ కాదు గెలవడం. నారా లోకేష్ ఈసారి 50,000తో గెలుస్తాడని తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట. ఏంటి వైసీపీ గెలవడానికి ఉన్న అడ్వాంటేజ్లు ఇక్కడ? ఇప్పుడు వైసీపీ గెలవటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, తర్వాత ఆయన పేదరికాన్ని నిర్మూలన చేయాలి, రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని ప్రజలకు అందించాలి. ఇవి కూడా ఏ ప్రభుత్వాలు చేయలే, ఏదో చేసుకుంటూ వెళ్ళినాయి అంతే. అవసరాలకి తగిన విధంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేవాళ్ళు, అంతకు మించి అవసరాలకు తగిన విధంగా పరిపాలనా విధానం వారి చేతి దగ్గరకు వెళ్ళాల. ఒకటి కనుక ఇవాళ ప్రజల్లోకి 5 సంవత్సరాల పరిపాలన పూర్తిగా ప్రజలకి వాళ్ళ అవసరాలని దృష్టిలో పెట్టుకొని పరిపాలన జరిగింది. పేదలకి న్యాయంగా పిల్లలను చదివించుకోవాలి అంటే అమ్మఒడి 13,000 రూపాయలు ఇచ్చి సంవత్సరం పొడుగుతా వాళ్ళకి ఖర్చు పెట్టుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం నేను ఇస్తాను అని చెప్పి 5 సంవత్సరాలు ఆయన ఆ రకంగా చేశాడు. మరి ఒంటరి మహిళలకి, అట్లానే రిక్షా కార్మికులకి, ఆటో కార్మికులకి 10,000 రూపాయలు ఇవ్వటం, వాళ్ళు రిపేర్లు కానీ ఏదైనా చేసుకున్నారు. వీళ్ళందరికీ జరిగేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ప్రతి నెల 1,000, 1,500, 1,800 అట్లా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశాడు. ప్లాన్ చేయటం అంటే ఏంటంటే పేదలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తినాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, బాధ్యతగా మరి చదివించుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలన్నిటికి కావాల్సినటువంటి అవసరాలు కొంత భాగం ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సహాయం చేద్దాం. ఏంటి సార్ తేడా? మీరు మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయలేదా? ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయలేదు. ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు పూర్తిగా ఈ రకమైన విధానంలో చేయలేదు. ఫస్ట్ టైం విధానమే మార్పు. అసలు పరిపాలనా విధానం మొత్తం టోటల్ గా మార్పు. ఈ రకమైనటువంటి పరిపాలన జరగల, ఎప్పుడు కూడా జరిగినాయి. పరిపాలనా విధానం ఇంకో రకంగా జరిగేది. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి మనీ ఇవ్వటం వల్ల వచ్చిన లాభం ఏంటి? లేదు ఏదైనా కొని వస్తువు రూపేణ ఇవ్వటం, లేదు స్కాలర్షిప్లు ఇవ్వటం, స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా మధ్యవర్తుల దగ్గర కొంత డబ్బు మిస్యూజ్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత బ్యాంకు లోన్లే ఇచ్చేవాళ్ళు, బీసీలు ఉన్నారు, బీసీ కార్పొరేషన్ నుంచి వీళ్ళు 10% కట్టుకుంటే 90% బ్యాంకు నుంచి ఇవ్వటం, వాళ్ళకి సాలీ చాలనటువంటి విధానం, వాళ్ళ చుట్టూ మధ్యవర్తులు తిరిగి ఇబ్బందులు పెడతాం, ఇవన్నీ ఉండేవి. అసలు ఒక స్కీమ్ డైరెక్ట్ బెనిఫిట్. తర్వాత శాచురేషన్ పద్ధతి, అసలు అది ప్రధానమైనటువంటిది. ఇవాళ మేము గెలుస్తాము అని చెప్పి ఎందుకు అంటున్నామంటే శాచురేషన్ పద్ధతుల్లో ఎవరు చేయలే. వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేట్టుగానే తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగింది. అంతేగాని ప్రతి ఒక్కరికి ఒక రాజశేఖర్ రెడ్డి గారు శాచురేషన్ పద్ధతి అనేది ఏదైనా అసలు శాచురేషన్ పెన్షన్ కానీ, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి స్కీము శాచురేషన్. అంటే ఎవరి ప్రమేయం లేదు. అర్హత 60 సంవత్సరాలు వస్తే పెన్షన్ వాలంటరీ వెళ్ళి నీకు 60 సంవత్సరాలు పూర్తయినాయి అని చెప్పి అక్కడ సంతకం పెట్టించుకొని పెన్షన్ శాంక్షన్ చేసి ఇచ్చేపడ్డు పరిస్థితి ఇళ్ల దగ్గరికి వెళ్ళి. అది ఎప్పుడైనా జరిగిందా? పెన్షన్ కావాలని చెప్పి 60 సంవత్సరాలు వస్తే 64 సంవత్సరాల దాకా పెన్షన్ శాంక్షన్ అయ్యేది. 5-6 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. వాటి ప్రజలు ఇసుకు చెందారు. అట్లా కాకుండా ఈయన ఆ విధానాలన్నీ కూడా మరి తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, ప్రజలకి పేద ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు, ఆ రకమైనటువంటి పరిపాలన అందించాలనుకున్నాడు. గ్రామ సచివాలయాలను పెట్టాడు, అక్కడే శాంక్షన్ జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్, ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? ఒక మండల ఆఫీస్ ఉంటుంది. ఆ మండల ఆఫీస్కి దాదాపు ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఆ మండలంలో 20 గ్రామాలు. వాళ్ళంతా వచ్చి అర్జీలు పెట్టుకొని వాళ్ళు ఉండి లేక ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, జరిగిపోతుంది. మళ్ళీ వెళ్ళి అక్కడే అడుగుతున్నారు వచ్చిందా రాలేదా. వాళ్ళు దానికి సమాధానం చెబుతున్నారు 2-3 రోజుల్లో వాళ్ళకి. సో మీరు రెవల్యూషనరీగా చేస్తున్నారు, ఇంతకుముందు ఎవరు చేయనట్టు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేస్తున్నాడు అని చెప్తాను. ఇప్పుడు విధ్వంసం అనే మాట వాళ్ళు వాడతాం, ప్రజలు నమ్మరు. అసలు ఎట్లా నమ్ముతారు? విధ్వంసం అనే దానికి అర్థం చెప్పాలి. విధ్వంసం అంటే ఏంటి? ఏదైనా వ్యవస్థను నాశనం చేయటం, అంతే కదా. అసలు అలాంటిది
ఇట్లా కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి పని కొత్త చేస్తే వ్యవస్థలను క్రియేట్ క్రియేట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి పని చేస్తే విధ్వంసం అంటే ఉమ్. ప్రజలు నమ్మరు. ఇలాంటి మాటలు వాడకూడదు అసలు. కంటిన్యూస్ గా విధ్వంసమే కదా ఇప్పుడు 3 పార్టీలు మాట్లాడుతున్నమాట. అదే వాళ్ళకి అర్థమైంది అది. అమరావతి విధ్వంసంగా చూడరా మీరు హనుమంతరావు గారు? ఇప్పుడు అమరావతి విధ్వంసం అంటే అసలు అమరావతి ఇక్కడ రాజధాని అమరావతి 20 కిలోమీటర్లు, ఇవాళ మంగళగిరిలో 22 కిలోమీటర్లు వెళ్ళాలి రాజధాని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. అంత లోనికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు రోడ్డు, ఇప్పుడు నేషనల్ హైవేలు ఉన్నాయి, బైపాస్ రోడ్లు ఉన్నాయి. అంత దూరం వెళ్ళి ఈ టౌన్లు పెంచడం ఇవన్నీ కూడా కొన్ని ప్రజల్లో మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు రైతులు నష్టపడ్డ మాట వాస్తవం. రైతులకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకనే ఎంతవరకు కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు వాళ్ళకు కౌలిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఏదైనా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. అంతేగాని వాళ్ళ విధ్వంసం చేశాడు అనే దానికి విధ్వంసం చేసే అవకాశమే లేదు. దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు.